జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు ఈ బైపోల్ హస్తం పార్టీలో కొత్త అగ్గిని రాజేస్తోంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని పార్టీ వ్యూహరచన చేస్తూ ఉంటే ఆ నియోజకవర్గ నేతలు మాత్రం టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెరపైకి కొన్ని పేర్లు కూడా వచ్చాయి. ఇందుకే జూబ్లీహిల్స్ బరిలో ఉండేది ఎవరు? చేయి గుర్తుపై పోటీ చేసేది ఎవరు? టికెట్ ఆశావాహులు రచిస్తున్న ఆ వ్యూహాలేంటి? ఇప్పటికే అధిష్టానం నియమించిన ఇన్ఛార్జ్ మంత్రులు చెబుతుందేంటి? గ్రేటర్ పరిధితో పాటు తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ప్రస్తుతం అధికార పార్టీలో ఈ అంశంపైనే జోరుగా చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఆలోచనలో ఉంది. అందుకే ఈ ఉప ఎన్నికను సవాల్గా తీసుకుంది. ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికీ 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, వివేక్ వెంకటస్వామి. వీరితో పాటు డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది ఈ పార్టీ. వీరందరూ ఇప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాలు, బూత్ లెవెల్, డివిజన్ లెవెల్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో అసలు టాస్క్ అభ్యర్థి ఎంపిక. ఉప ఎన్నిక కావడం, పార్టీ అధికారంలో ఉండడంతో అధికార పార్టీకి ఈ ఎన్నిక కత్తి మీద సాము లాంటిదే. దీంతో పార్టీ ఇప్పటికీ ఒక సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఒకవైపు సర్వే నిర్వహిస్తుండగాని మరోవైపు ఆశావాహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరిలో 2023 ఎన్నికల్లో హస్తం పార్టీపై పోటీ చేసిన మహమ్మద్ అజారుద్దీన్ మొదటి వరుసలో ఉన్నారు. ఉప ఎన్నిక వస్తుంది అన్నప్పటి నుంచి తానే అభ్యర్థి అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఢిల్లీ లెవెల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ ని కలిసి వచ్చారు. టికెట్ తనకే అని ఇండికేషన్ ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు అజారుద్దీన్. ఇది ఇలా ఉంటే అజారుద్దీన్ విషయంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి పాజిటివ్ గా లేనట్లు, అజారుద్దీన్ కి టికెట్ ఇవ్వద్దు అని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విషయంలో వీరి మధ్య గ్యాప్ ఉందనేది తెలిసిన విషయమే. ఇక ఇది ఇలా ఉంటే టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి నవీన్ యాదవ్. లోకల్ అభ్యర్థి ఎంఐఎం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు హస్తం పార్టీలో చేరి టికెట్ ఆశించిన అప్పుడు మైనార్టీ కోటాలు అజారుద్దీన్ కి పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. బీసీ యాదవ సామాజిక వర్గం లోకల్ అభ్యర్థిగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అధికార పార్టీ నిర్వహిస్తున్న సర్వేలో అజారుద్దీన్, నవీన్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట. మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న తుమ్మల, పొన్నం, వివేకులు సైతం మీటింగ్లు నిర్వహిస్తుండడంతో పాటు అభ్యర్థి ఎవరుంటే బాగుంటుందనేది కూడా పరిశీలిస్తున్నారట. మరి చూడాలి వీరిలో ఒకరికి టికెట్ దక్కుతుందా లేదా ఇంకా కొత్తగా ఎవరైనా తెరపైకి వస్తారా అనేది. ఎందుకంటే హస్తం గూటిలో ఏదైనా సాధ్యమే. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ పరిధిలో స్పెషల్ సమ్మరీ రివిజన్ కు షెడ్యూల్ విడుదల చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సమ్మరీ రివిజన్ జరగనుంది. ఈ సంవత్సరం చివర్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందనేది ఓ అంచనా. అయితే ఈ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచేలా ప్రణాళిక రచించాలని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కేవలం 2-3 నెలల్లోనే గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని మీనాక్షి భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పాలనకు ఈ ఉప ఎన్నికను ఒక రెఫరెండం గా చూస్తారని, దీంతో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరాలి అనేది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన. మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండి ఉప ఎన్నికల్లో గెలిచిన చరిత్ర బీఆర్ఎస్ కి ఉండడం, గ్రేటర్ పరిధిలో పెద్దగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోవడం, హైడ్రా వంటి నిర్ణయాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఒక నెగటివ్ ఇమేజ్ పెంచింది. దీంతో ఈ బైపోల్ గెలుపు ఒక ఛాలెంజింగ్ గా కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.